వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన. ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి. రవీంద్ర భారతిలో గౌడ జనజాతర 2వ రాష్ట్ర మహాసభలు. నిర్మల్ జిల్లాలో మహాసభల వాల్ పోస్టర్ విడుదల. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావుని కలిసిన తెలంగాణ రజక యువజన సంఘం నాయకులు. బడ్జెట్ సమావేశాల్లో రజక సంక్షేమానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో రజకుల సంక్షేమం కోసం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 1000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని తెలంగాణ రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిసి వినతిపత్రం అందజేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నరసింహ, బాలస్వామి, బాలయ్య, కాశీనాథ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెందలేదు కాబట్టి ఇప్పుడు 3వ వారంలో జరిగే బడ్జెట్ సమావేశాలలో తక్షణమే రజకుల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. తప్పకుండా ఈ బడ్జెట్లో మీకు న్యాయం చేస్తాము, తప్పకుండా గతంలో లాగా కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రజకులకు రాబోయే బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండినటువంటి రజకులకు తక్షణమే ఆసరా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. దానితో పాటు రజక యువతకి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చి యువతని ఆదుకోవాలని చెప్పేసి కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని మంత్రి గారిని కోరడం జరిగింది. వీటినన్నింటికీ సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏఐఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సిఐఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కర్ణాటక పీర్ బెంగాలీ గ్రౌండ్స్ గుర్బాలాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. इसीलिए मैंने पार्लियामेंट में कहा कि मारो गोली, मैं सामने तुम्हारे खड़ा हूं, मार के दिखाओ गोली। और मैं कह रहा हूं आज भी बीजेपी संघ परिवार के लोगों से, अल्लाह ने मुझे एमपी जरूर बनाया। मैंने अपनी सियासी जिंदगी में 25 साल में अब तक कोई पुलिस का सिक्योरिटी नहीं लिए और इंशाअल्लाह अल्लाह ने चाहा तो कभी नहीं लूंगा। मारो ना प्यारे, मैं अकेला फिरता हूं। आओ ना प्यारे, मैं भी देखना चाह रहा हूं कौन सी गोली के ऊपर मेरा नाम लिखा है। गोली मारेंगे, कितनों को मारेंगे बताओ? कौन गद्दार है तुम्हारी नजर में? ओवैसी गद्दार है, तुम्हारी नजर में अब्दुल रहीम गद्दार है, तुम्हारी नजर में हम सब गद्दार हैं। मगर याद रखो गोली मारने वालों, तुम्हारी गोलियां खत्म हो जाएंगी मगर हमारे सीने तुम्हारे सामने खड़े रहेंगे। हम तशद्दुद नहीं करें, ना कभी करेंगे। तुम गोली मारने की बात कर रहे हो। जामे मिलिया में 30 जनवरी को
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఎం గౌస్బేగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. పార్టీకి చెందిన కాలువ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పైన అవాకులు చెవాకులు పేలడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెన్నుపోటికి అసత్యాలకు అబద్ధాలకు కంటెంట్ తెలుగుదేశం పార్టీ ఆయన మా పైన నిందలు మబ్బడం చూస్తుంటే జనాలు నవ్వుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు గారి పిఏ వద్ద 2,000 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని చెప్పి రిటర్న్లో తెలిపితే ఈయన అదంతా మాది కాదు వేరే వాళ్ళదంతా అంటూ కాలువ శ్రీనివాసులు గారు ఎంత 2,000 కోట్లు కాకపోతే 1,900 కోట్ల 1,800 కోట్ల ఎంత మీరు చెప్పండి. అట్లా చెప్పకుండా మాది అందులో కొంతమంది అంతేగాని మొత్తం మాది కాదని ఎంత అనేది చెప్పాలి కదా. ఒకవేళ మీరు కాకపోతే మీ చంద్రబాబు కానీ చిన్నబాబు కానీ వచ్చి ఆయనకైనా చెప్పమనండి. అట్లా కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి పైన మా పార్టీ పైన అసత్యాలు మీరు చెప్తారు. గతంలో బీజేపీతో వెళ్తామని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారాన్ని పెట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఎన్నికలు 2014 వస్తానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అసత్య ప్రచారం చేసి మరి మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ. అంటే మీకు సిద్ధాంతాలు ఎటువంటివి ఏం లేదు. మీకు అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే నైతిక అంతా మీకే ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అసత్యాల పునాదుల పైన చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. 2010 నవంబర్ 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో సొంత పార్టీని స్థాపించుకొని ఆ పార్టీ గుర్తుపైన ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా కలిసి ఎన్నికలైనంతరం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసిపోతారని చెప్పి విస్తృతమైన దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ రోజు విఘ్నుల నుండి కడప పులివెందుల ఓటర్లందరూ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి 5,45,000 మెజార్టీ, అదేవిధంగా విజయమ్మ గారికి పులివెందుల ఎమ్మెల్యేగా 85,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి తదనంతరం 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు పోవడం జరిగింది. ఆ ఎన్నికలు పోతూ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ వీళ్ళిద్దరూ కలిసిపోతారని చెప్పి 2014 ఎన్నికలు అప్పుడు ప్రచారం చేసి మరి అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్మల్ జిల్లా ముత్తోల్లో రవీంద్ర భారతిలో జరగనున్న గౌడ జనజాతర 2వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు గౌడ కులస్తులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంక్షేమ రంగంలో అభివృద్ధి చెందకుండా అణచివేయబడుతున్నారని అన్నారు. గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గౌడ సంఘ కులస్తులు పార్టీలకు అతీతంగా ఐక్యం చేయడానికి మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రాంత గీతా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అత్యంగా మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మరి వీళ్ళందరూ కూడా పిలుపునిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి నిధులు కేటాయించారు కనుక గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే మరి ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయాలని చెప్పి ఏజెన్సీ గీతా కార్మికుల లైసెన్స్ వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పి గీతా కార్పొరేషన్ ను వెంటనే పునరుద్ధరించి 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి మరి గీతా కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని చెప్పి కళ్ళు గీత వృత్తిని మరి పరిశ్రమకు గుర్తించి ఈ వృత్తి ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి ఏదైతే సబ్సిడీ పైన రుణాలు ఇవ్వాలని చెప్పి మరి గ్రామాల్లో ఉన్నటువంటి 560 జీవోను అమలు చేస్తూ ప్రతి గ్రామానికి 5 నుండి 10 ఎకరాల భూమిని పంపించేయాలని చెప్పి ఇట్లా కార్మిక సమస్యలన్నిటిపైన పెద్ద ఎత్తున రేపు మార్చి 2వ తారీఖు నాడు మరి రవీంద్రాబాద్ లో ఏర్పాటు చేసిన జాతరను పెద్ద ఎత్తున గౌడ కులస్తులు మేధావులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఆ సందర్భంగా జరిగేటటువంటి సాంస్కృతిక కార్యకలాపాలు ఉంటాయి కనుక గౌడ మేధావులు
మేధావులు కళాకారులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ గౌడజన మోగదెబ్బ గౌడజన జాతరను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా గౌడ సామాజిక వర్గానికి మేధావులకు అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముదోల్లో కరపత్రాలు విడుదల చేశాం, పోస్టర్లు. మరియు ఈ జనజాతర కోసం వచ్చే నెల 2వ తారీఖు నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన గర్వంగా చెప్పుకున్నట్టు 5 నుంచి 10,000 మందిని సేకరించాలనుకుంటున్నాం. కాబట్టి మా గీతా కార్మికులందరూ ప్రతి మండలు ప్రతి తాలూకు హెడ్ క్వార్టర్స్ నుంచి తరలి రావాలని కోరుతున్నాం. మరొకటి, దీంట్లో నీరా ప్రాజెక్ట్ అనేది గౌండ్లకు నీర గీసి పొద్దున సప్లై చేస్తే వాళ్లకు జీతాలు ఇస్తారు, తీసుకెళ్లే వాళ్ళకు కూడా జీతాలు ఇస్తారు. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్స్ ప్రాబ్లం ఎడ్యుకేటెడ్స్ కు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి సహకార సంఘం ఎన్నికల్లో 10వ వార్డు డైరెక్టర్ గా గెలుపొందిన సంగిరెడ్డి రమేష్ ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొగిలిచెర్ల సత్యనారాయణ, టీఆర్ఎస్ గ్రామ శాఖ కార్యదర్శి జిల్లపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 11 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినందుకు మా రేపాల గ్రామ టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుర్తుంచుకోవాలి, మరి కాంగ్రెస్ వాళ్ళకి ఈ రోజు ఖాతా తెరవలేదు. ఇక్కడ 350 ఓట్లతోటి రేపల గ్రామ పంచాయతీని గెలిచినటువంటి అభ్యర్థిపై 11 ఓట్లతో మెజార్టీతోటి సంగిశెట్టి రమేష్ గారు గెలుపు కారణమైనటువంటి రేపాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నిర్మల్ జిల్లా ముతోల్ ఉమ్మడి మండలం బీద్రలి శాఖ చైర్మన్ గా బాసరకు చెందిన తీగల వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పీఏసీ చైర్మన్ అభ్యర్థిగా తీగల వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ గా సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అంజీ ప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ను ఘనంగా సన్మానించారు. ఇప్పుడు చూడండి
మీకు ఎలా చేస్తే బాగుంటుంది తన యొక్క సజెషన్స్ అందరు డైరెక్టర్ గారి యొక్క సజెషన్స్ ప్రకారం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒక రైతు బిడ్డని, ఇంకా మీ ఏమన్నా చెప్పదలుచుకో చెప్పుకోవచ్చు. మనం అన్ని కూర్చొని మన సొసైటీ ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్నిట్లలో కూడా ఎక్కువ చెప్పదలుచుకోలేము. ప్రతి దాంట్లో యాక్టివిటీస్ చూస్తే మన ఉమ్మడి జిల్లాలో 77 సొసైటీస్ ఉంటే 77 సొసైటీలలో మన సొసైటీ అంటే రైతులకు సర్వీస్ ఇవ్వడం, వాళ్ళకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం కానీ, వాళ్ళకు విత్తనాల సరఫరా కానీ, ఎరువుల సరఫరా కానీ, మరియు రుణాల పంపిణీ కానీ, దీంట్లో అన్నింటిలో కూడా ముందుండి క్లాస్ ఏ సర్టిఫికేట్ పొందిన ఏకైక సొసైటీ మన. కాబట్టి అట్టి సొసైటీని కాపాడుతూ ఇంకా ముందరికి తీసుకెళ్తారని చెప్పేసి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రైతులకు మంచి సేవలు అందించి వారి మనసును గెలుచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నెంబర్ 1 సొసైటీ మనది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో చైర్మన్ గా గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఆనందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసం లింగారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అది సర్టిఫికేట్ ఇస్తారమ్మా మీరు ఐడి అధ్యక్షులు గోవర్ధన్ గారు, జడ్పీటీసీ అదేవిధంగా వెంకటరెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగారెడ్డి గారు, అదేవిధంగా మరి వైస్ ఎంపీపీ గారు విజయ్ గారు, నాతో పాటు ఈరోజు ఎన్నుకోబడినటువంటి కోరెడ్డి ఆనందరావు గారికి, అదేవిధంగా కరుణాకర్ గారికి, మరి మార్కెట్ చైర్మన్ ముఖ్య ప్రభాకర్ గారికి, మరి వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి గారికి, కాప్రి మోతీరామ్ గారికి, అడేలు గారికి, హరినివాస్ గారికి, అదేవిధంగా రామచంద్ర గారికి, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కు, ఉప సర్పంచ్లకు మరియు ఎంపీటీసీలకు నాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జోగురామన్న గారి ఆశీర్వాదంతో మరి పిఏసిఎస్ జైనత్కు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మరి పార్టీకి సేవలు అందిస్తూ మరి పదవిని ఆశించకుండా కూడా మరి నాట్అవుట్గా ఉంటూ పార్టీకి సేవలు అందించి, అదేవిధంగా నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్టు ఒకటి స్పోర్ట్స్ అయితే ఇంకొకటి రైతులు. నేను రెండు కళ్ళులాగా ఈ రెండింటిని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాను. మరి ప్రయత్నం చేసిన దాంట్లో కూడా నేను సఫలీకృతమయ్యానని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పురపాలక సంఘం చైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షం రెడ్డి, వైస్ చైర్మన్ గా శెట్టి వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కళ్యాణ్,
సతీష్ గౌడ్, పార్టీ అధ్యక్షులు రమణ, సర్పంచ్లు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సహకారాలతో మేము అధిక మెజార్టీలు గెలిచి ఈరోజు టీఆర్ఎస్ సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఒక్క బాధ్యత ఎన్నుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞత తెలుపుతూ రెడ్డి నాయక్ గారు డైరెక్టర్ ఎన్నుకున్నందుకు అందరూ కష్టపడి అందరినీ నన్ను చైర్మన్ ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మరియు సహాయ సహకారాలు ఇచ్చిన ఆఫీసర్ల గారులకు మరియు నా పార్టీ కార్యకర్తలు మంచి మన రమణ ముఖ్యంగా దీనికి చాలా కృషి చేసిండు. తప్పకుండా నేను మీకు ప్రతి టైంలో ఎనీ టైంలో బ్యాంకు లోన్ టైంలో కానివ్వండి, మందుల టైంలో కానివ్వండి, నా ఛాయశక్తుల రెడ్డి నాయక సహకారాలతో నేను రైతులందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి నిమిషం నేను ఫోన్లు అనుకోండి, ఆఫీసర్లు అనుకోండి, మీకు అందుబాటులో ఉంటూ మీకు నేను నా పార్టీ మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి సహకారంతో వీళ్ళందరినీ గెలిపించి చైర్మన్ గా భిక్షరెడ్డి గారిని, వైస్ చైర్మన్ గా వెంకన్న గారిని మరియు గవర్నమెంట్ తీసి మా రెడ్డన్న అక్కకి మంచి గవర్నమెంట్ పట్టణ రైతులందరూ సహకరించిన గవర్నమెంట్లో ఉన్న రైతు సోదరులందరికీ, పార్టీ ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అంతా మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సభ్యులు కూడా, రైతు సోదరులందరికీ కూడా, ఇక్కడ ఉన్న సొసైటీ కింద ఉన్న రైతు సోదరులందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికీ న్యాయం చేసి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం మంచి నాయకత్వంలో కొత్త పాలన వచ్చింది. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన మండల నాయకుడు నుండ రమణ గారికి, అదేవిధంగా కొత్తగా చైర్మన్ అయిన పెద్దలు భిక్షరెడ్డి గారికి, వైస్ చైర్మన్ శక్తి వెంకన్న గారికి, మన డైరెక్టర్ పేరు పేరున అందరి మీడియాలకు, అందరికీ సర్పంచులకు, ఎంపీడీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. పోలీసులు కూడా మనందరం కూడా మీడియాలో చెప్పిన ఈ రోజున మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి కొడుకు కింద ఏ పార్టీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ మనందరం కలిసి ఇంత కష్టపడి 13కి 11 గెలిపించడం, 7 మనకు ఏకగ్రీవం అయినాయి. కాబట్టి మన దగ్గర నేను రమణకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కూడా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మన రైతులు ఎవరు వచ్చినా కూర్చోబెట్టి ఛాయ్ తాపించి, నీళ్ళు తాపించి, దూరం నుంచి వస్తారు వాళ్ళకు చెప్పండి పరిష్కారం ఏంది, మీ బాధ దుఃఖమంది కావాలా. కర్నూలు జిల్లా రంగాపురం గ్రామం శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి పాలక మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త సంవత్సరంలో ఆలయ అభివృద్ధికి గాను నిధులు కేటాయించారు. మద్దిలేటి స్వామి ఆలయ అభివృద్ధికి 3,95,00,000, కంబగిరి స్వామి దేవాలయానికి 4,28,00,000, డోన్ మండలం గుండాల చెన్నకేశవ దేవాలయంకు 3,43,00,000, బేతంచెర్ల ఆంజనేయ స్వామి దేవాలయానికి 1,67,00,000 నిధులు కేటాయించారు. ఈనాటి పర్వదినాన్ని పురస్కరించుకొని
సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన మీ అందరి ప్రేమతో మీ అభిమానంతో నేను ఎమ్మెల్యే కాగలిగిన మీ అందరి ప్రేమ అభిమానము మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రాంతం మీద గాని మన మీద ఉన్న గాని అభిమానంతో ఒక మంత్రి కాగలిగిన అదంతా కూడా మీ అందరి చదువు చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఆ అవకాశం వచ్చినందుకు మన ప్రాంతానికి మనం ఏం చేసుకోగలుగుతున్నాం అనేది ఈరోజు ధర్మము ఈరోజు మనకు ఒక ధార్మిక ప్రయాణము ఈరోజు మనకు ఒక బాధ్యత. అందులో భాగంగా మొట్టమొదటి సంవత్సరంలోనే మన డోన్ నియోజకవర్గంలో మన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 3,90,00,000 ఈ దేవస్థానానికి మనం సీజీఎఫ్ ద్వారా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్యాపిలి పక్క పోతే బనగనపల్లి గాని మన ప్యాపిలి గాని చాలా నమ్మకమైన దేవుడు కమ్మగిరి స్వామి క్షేత్రానికి 4,23,00,000 శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. గుండాల క్షేత్రం ఉంది. గుండాల క్షేత్రం చూస్తే 400 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యంలో రాజులు కట్టిన ఒక గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి చాలా గొప్ప వాళ్ళు పరిపాలించినారు కదా మనకు డోన్లో ఇంతవరకు 46 సంవత్సరాలు. ఇంతవరకు దానికి మెటల్ రోడ్ టార్ రోడ్ కూడా లేదు. ఈరోజు ఆ క్షేత్రానికి 3,43,00,000 పడిపోతుంది దేవస్థానం. 3,43,00,000 శాంక్షన్ చేస్తూ ప్రత్యేకంగా పక్కన పెళ్లిళ్లు చేసుకునే దానికి టీటీడీ కళ్యాణ మండపం శాంక్షన్ చేస్తూ రాకపోకలకు బ్రహ్మాండమైన రోడ్డు సౌకర్యం చేయబోతా ఉందామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. బేతంచెర్లలో ఉండే ఆంజనేయ స్వామి దేవస్థానానికి 1,67,00,000 ఈ రోజు శాంక్షన్ చేపిస్తా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మనకు సమాజం మీద తిరిగి మనం చేయవలసిన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాలనే ఒక కారణంతో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టినాము ముఖ్యమంత్రి గారి చొరవతో అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మన ప్రాంతానికి ముఖ్యంగా బేతంచెర్ల మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టుకొని తమరాజుపల్లె నుంచి బేతంచెర్లకు వచ్చేదానికి సిమెంట్ నగర్ మీద ఏదైతే రౌండ్ పామ్ మాత తిరిగే రోడ్ ఉంది కదా కృష్ణ, టైర్ కిందికి దిగుతా కింద పడేటట్లు దాన్ని మొత్తం డబుల్ రోడ్ చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. బేతంచెర్ల నుంచి మన బెంగళూరు హైవే పోవాలంటే దగ్గర మార్గం ఏది? వెల్దుర్తి. బేతంచెర్ల నుంచి వెల్దుర్తి వరకు బ్రహ్మాండమైన డబుల్ రోడ్ చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. నెలలు సంవత్సరాలు ఆగిపోయింది కదా బేతంచెర్ల నుంచి డోన్ పోయే డబుల్ రోడ్. చూసినారా ఫాస్ట్ గా ఏం కొద్దిగా 1000 జరుగుతుందా? అది ఇది కాక ఆడపిల్లలు బాగా చదువుకోవాలా. ఆడపిల్లలు చదువుతో పాటు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చదివేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివినా కూడా ఆడపిల్లలు వెంటనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఈ మధ్యలోనే మన శేషారెడ్డి హై స్కూల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎవరే గాని హెల్త్ కేర్ అంటే నర్సింగ్ రూపంలో గాని లేదా సెల్ ఫోన్స్ తయారు చేసేదానికి త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు ప్రతి 2 నెలలకు ఇంచుమించు 60 నుంచి 90 మంది ఆడపిల్లలు అక్కడ చదువుకొని చదువు ద్వారా డైరెక్ట్ గా ఉద్యోగాలు పోయేదానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి మీ అందరూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన. ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి. రవీంద్ర భారతిలో గౌడ జనజాతర 2వ రాష్ట్ర మహాసభలు. నిర్మల్ జిల్లాలో మహాసభల వాల్ పోస్టర్ విడుదల. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావుని కలిసిన తెలంగాణ రజక యువజన సంఘం నాయకులు. బడ్జెట్ సమావేశాల్లో రజక సంక్షేమానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.